ఎస్ఎల్బిసి టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 6 కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బిసి టన్నెల్ ఘటన జరగ్గా 50 రోజులుగా ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతిరోజు 3 షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బిసి టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 6 కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బిసి టన్నెల్ ఘటన జరగ్గా 50 రోజులుగా ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతిరోజు 3 షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి. ఏదైతే ఎస్ఎల్బిసి ప్రమాద ఘటన జరిగి నేటికి 51 రోజు గడుస్తుంది. దీనికి సంబంధించి దాదాపుగా 2 కార్మికుల ఆచూకీ తెలిసింది. వాళ్ళ డెడ్ బాడీస్ అంతా కూడా తీసి వాళ్ళ సొంత ఊళ్ళకైతే పంపించిన పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికైతే 6 ఆచూకీ కోసం అయితే వైపు సహాయక బృందాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపాదికన ముమ్మరంగా సహాయక చర్యలను అయితే కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే 14 కిలోమీటర్ దగ్గరకు కూడా ఈ సహాయక బృందాలన్నీ చేరుకున్నాయి. లోపల జేసీబీల సాయంతో లోపల ఉన్న బురద మట్టి శిథిలాలంతా కూడా బయటికి తరలిస్తున్నారు. ఇప్పటికే 13.8 కిలోమీటర్ల 8వ కిలోమీటర్ వరకు కూడా ఈ కన్వేయర్ బెల్ట్ ను కూడా పూర్తిగా పునరుద్ధరించారు. అక్కడ నుంచి పూర్తిగా శిథిలాలను బురద మట్టినంతా కూడా బయటికి తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే 6 మంది ఆచూకీ కోసం ఇప్పటికే జీపీఆర్ రాడర్ ను కూడా ఉపయోగించారు. దాని తర్వాత రోబో టెక్నాలజీని ఉపయోగించారు. క్యాడవర్ డాగ్స్ కూడా ఉపయోగించారు. ఎక్కడైతే స్పాట్స్ ను గుర్తిస్తున్నాయో ఆ స్పాట్స్ కు సంబంధించి కూడా తవ్వకాలను జరుపుతున్నారు. కానీ అక్కడ మాత్రం కొన్నిసార్లు ఆ టన్నర్ ఏదైతే టీబీఎం మిషన్ కి సంబంధించి వస్తువులన్నీ కూడా బయటపడుతున్నాయి. అయినా కూడా సహాయక బృందాలకు సంబంధించి కూడా 12-13 బృందాలు ఒక్కో షిఫ్ట్ కు 150 మంది పనిచేస్తున్నారు. లోపలికి 4 షిఫ్ట్ల మాదిరిగా వెళ్లి కూడా సహాయక చర్యలను అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు సహాయక బృందాలకు. అంతేకాకుండా 6 ఆచూకీ కోసం పూర్తిగా ఎటువంటి సహాయక చర్యలు కావాల్సిన అప్డేటెడ్ టెక్నాలజీ కూడా యూజ్ చేయాలంటూ ప్రభుత్వం కూడా తెలిపిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అక్కడ సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజులు అయితే లోపల ఏదైతే పూర్తిగా ప్రమాదం జరిగిన స్థలంలో అయితే కొద్దిగా రెస్ట్రిక్టెడ్ ఏరియాగా 50 మీటర్ల మేర కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియాగా ఒక కంచెని పాతినట్టుగా కూడా అధికారులు చెప్పారు. అక్కడ ఒకవేళ తవ్వకాలు జరిగితే మాత్రం మీద నుంచి పూర్తిగా నిమిషానికి 10,000 లీటర్లకు సంబంధించి సీఫేజ్ వాటర్ వస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి 2 బాహుబలి మోటార్లు పెట్టి బయటికి సీఫేజ్ వాటర్ అంతా కూడా బయటికి తరలిస్తున్నారు. అయినా కూడా సీఫేజ్ వాటర్ మాత్రం తగ్గడం లేదు. బురద మట్టి కూడా అక్కడ సెగ్మెంట్స్ పడిపోయిన నేపథ్యంలో అక్కడ ఒకవేళ తవ్వకాలు జరిగితే 0 పాయింట్ దగ్గర తవ్వకాలు జరిగితే పైనుంచి పూర్తిగా ఇంకా ఈ వాటర్ తర్వాత అక్కడ ఉన్న బురద పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. సహాయక చర్యలకు వెళ్ళిన వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అక్కడ మొత్తం రెస్ట్రిక్టెడ్ ఏరియా పెట్టారు. అదంతా దానికి ముందు ఉన్న భాగమంతా టనల్ బోరింగ్ మిషన్ సంబంధించిన విడి భాగాలను పూర్తిగా బయటికి ఇప్పటికే 80% పనులన్నీ పూర్తి చేశారు. ఈ మట్టి మిగతా సెగ్మెంట్స్ అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరికొద్ది రోజులు అయితే పట్టే అవకాశం ఉంది. 6 మంది ఆచూకీ కోసం అయితే ఎప్పటికప్పుడు సహాయక బృందాలన్నీ కూడా షిఫ్ట్ల మారిగా పనిచేస్తూనే ఉన్నాయి. గిత్తి. రైట్, థ్యాంక్ యూ సాగర్.